మెగా కోడలు ఉపాసన గారి ఆస్తుల వివరాలు ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే. అసలు ఆవిడ ఆస్తి వివరాలు ఎంత ప్రాపర్గా, అంటే ఆమె సంపాదించుకున్న ఆస్తుల వివరాలు ఎంత అంటే నార్మల్గా సెలబ్రిటీలకు సంబంధించి వాళ్ళు ఒక్క సినిమా చేస్తే 100 కోట్లు చార్జ్ చేయడం కానీ, రెమ్యునరేషన్ తీసుకోవడం కానీ, అండ్ అది కాకుండా వాళ్ళకి సపరేట్గా చాలా మటుకు బిజినెస్లు కూడా ఉంటాయి. సో వాటి ద్వారా వచ్చే మనీ ఎంత, సో ఇట్లా రకరకాలుగా ప్రేక్షకులు అనేవాళ్ళు తెలుసుకోవడానికి ఆసక్తి చూపిస్తూ ఉంటారు. సో అదేవిధంగా ఇటు మెగా ఇంటి కోడలు ఉపాసన గారికి సంబంధించి ఆల్రెడీ అపోలో హాస్పిటల్కి సంబంధించినటువంటి కంప్లీట్ ఏకైక వారసురాలని చెప్పేసి అందరికీ తెలిసిందే. సో అక్కడ నుంచి ఇటు ఒక మెగా ఇంటికి కోడలు అయింది. సో ఇక్కడ ఆస్తుల విలువ, అక్కడ ఆస్తుల విలువ, అసలు తనకు ఎన్ని కోట్ల ఆస్తులు ఉన్నాయి తనకు కూడా తెలియదు. మరి అసలు ఎన్ని కోట్ల ఆస్తి ఉంది అని చాలామంది కూడా తెలుసుకోవడానికి కొంచెం ఆసక్తి చూపిస్తూ ఉంటారు. ఎంత బాగా తెలుసుకున్నా కూడా అన్ని వివరాలు అయితే బయటకైతే చెప్పరు. కాకపోతే కొంత మేరకైతే సమాచారం బయటకు వస్తూ ఉంటుంది. సో మరి మనందరికీ తెలుసు అపోలో హాస్పిటల్స్ని ఎంత అద్భుతంగా రన్ చేస్తున్నారు ఆమె అని చెప్పేసి. దానికి తోడు ఇటు మెగా కుటుంబానికి సంబంధించినటువంటి ఎన్నో బిజినెస్లను కూడా తను హ్యాండిల్ చేయడం కావచ్చు. అంటే ఎవరి సపోర్ట్ లేకుండా తను ఇండిపెండెంట్గా అవన్నిటినీ కూడా అంత బాగా మేనేజ్ చేస్తూ సక్సెస్ఫుల్గా ముందుకెళ్తూ ఉన్నారంటే తను చిన్నప్పటి నుంచి ఎంత బాగా స్కిల్స్ అనేవి నేర్చుకున్నారని చెప్పేసి, ఒక స్ట్రాంగ్ ఉమెన్గా తన కాళ్ళ మీద తను నిలబడడానికి ఎంత కష్టపడి ఉంటుంది అని చెప్పేసి చాలామంది కూడా ఇప్పటికీ ఉపాసన గారిని ఒక ఇన్స్పిరేషన్గా తీసుకోవడానికి ఇష్టపడుతూ ఉంటారు ఆడపిల్లలందరూ కూడా. సో ఈ జనరేషన్లో కొంతమంది ఇప్పటికీ కూడా ఉన్నారు. ఆ జనరేషన్లో చూసుకుంటా ఉంటే ఆడపిల్లలు వంటగదికే పరిమితం అని చెప్పేసి చిన్నపిల్లలకే పెళ్ళిళ్ళు చేయడము, అత్తారింటికి పంపించడం, బాల్య వివాహాలు చేయడం మనం చూసాం. సో ప్రజెంట్ జనరేషన్లో అలాంటివి చాలా మంది కూడా తగ్గిపోయినప్పటికీ స్టిల్ ఇప్పటికీ కొంత మారుమూల గ్రామాల్లో ఇంకా కూడా ఉన్నారు. ఆడపిల్లల్ని చదివించకపోవడం కానీ, వంటగదికి పరిమితం చేయడం కానీ, వాళ్ళనందరినీ కూడా చదువులకి దూరంగా ఉంచడం కానీ. సో వాళ్ళందరికీ కూడా ఉపాసన గారు ఎప్పుడు చెప్తూనే ఉంటారు, మీరు ఎవరి మాటలు కూడా పట్టించుకోకండి. ఫ్యూచర్లో మీ కాళ్ళ మీద మీరు స్ట్రాంగ్గా నిలబడాలి అంటే ముందుగా చదువుకోవాలి, స్కిల్స్ నేర్చుకోవాలి. ఎవరు ఏమన్నా కూడా పట్టించుకోకుండా మీ మీద మీకు నమ్మకం, ధైర్యం, పట్టుదల ఉండాలి అని చెప్పేసి చెప్తూ ఉంటారు. సో మరి ఇప్పుడు ఉపాసన గారికి సంబంధించి ఆస్తుల విలువ ఎంత అని మనం మాట్లాడుకుంటే ఓవరాల్గా ఓన్లీ అపోలో హాస్పిటల్కి సంబంధించి 77,000 కోట్ల ఆస్తుల విలువ ఉంటుంది అని చెప్పేసి ఒక ముఖ్యమైన వారసురాలు ఉపాసన గారి అని చెప్పేసి కూడా మనం విన్నాం. సో ఇటు మెగా ఇంటికి వచ్చిన తర్వాత మరి మెగా కుటుంబానికి ఎన్ని కోట్ల ఆస్తులు ఉన్నాయంటే సుమారుగా 1600 నుంచి 1700 కోట్ల ఆస్తులు ఉన్నాయని చెప్పేసి కూడా కొంత సమాచారం, అంటే ఎగ్జాక్ట్లీగా చెప్పలేము, కొంచెం వచ్చినటువంటి సమాచారం ప్రకారమే చెప్తా. అండ్ ఇక్కడ కుటుంబానికి సంబంధం లేకుండా ఇటు మెట్టినీళ్ళు కావచ్చు, పుట్టినీళ్ళు కావచ్చు, రెండు కుటుంబాలకి సంబంధం లేకుండా ఓన్లీ ఉపాసన గారు తన సొంతంగా సంపాదించినటువంటి ఆస్తులు ఎంత అంటే 1330 కోట్ల ఆస్తులు అంటే తనకున్నాయి అని చెప్పేసి అయితే కొంచెం సమాచారం అయితే ఉంది. సో ఏదేమైనప్పటికీ చాలామంది హీరోలు కావచ్చు, హీరోయిన్స్ కావచ్చు, వాళ్ళ సినిమాల నుంచి వచ్చే రెమ్యునరేషనే కాకుండా సపరేట్గా వాళ్ళు కొన్ని ఈవెంట్స్కి వెళ్ళినప్పుడు అక్కడ కూడా చార్జ్ చేస్తూ ఉంటారు, లేకపోతే యాడ్స్ కావచ్చు, వీటి ద్వారా రావడం, అండ్ వాళ్ళ బిజినెస్లు కావచ్చు, రకరకాలుగా చాలా సోర్సెస్ అయితే వాళ్ళకు ఉంటాయి, ఇన్కమ్ సోర్సెస్ అనేవి కూడా. సో ఇదంతా కూడా తెలుసుకోవడానికి ప్రేక్షకులు, వాళ్ళ అభిమానులు కూడా తెలుసుకోవడానికి అనుకుంటూ ఉంటారు కాబట్టి. సో ఇప్పుడు ఉపాసన గారికి సంబంధించి రీసెంట్గా తను ఒక ఇంటర్వ్యూలో మాట్లాడింది. సో అప్పుడు కూడా రియల్గా అంటే క్లియర్గా చెప్పలేదు, కాకపోతే అంచనాల ప్రకారం మాత్రమే ఈ విధంగా అనుకుంటున్నారు. సో ఓవరాల్గా ఉపాసన గారికి సొంతంగా ఇటు మెగా ఏంటంటే అత్తింటికి పుట్టింటికి సంబంధం లేకుండా 1330 కోట్ల ఆస్తులు మాత్రం తనకు సొంతంగా ఉన్నాయి అని చెప్పేసి అయితే ఒక ఆర్టికల్ చాలా వైరల్ అవుతూ ఉంది.